ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్తే రామ్ రామ్. లాస్ట్ వీడియోలో అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చామని చెప్పేసి అన్నాము. ఏ విధంగా అయితే తీసుకెళ్ళి ఆ విధంగా ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా అమ్మవారిని కూర్చోబెడతారు. ఇంకా మా కుటుంబ సభ్యులు అంటే మా ఫ్యామిలీ మొత్తం అమ్మవారిని పట్టుకొని కూర్చోబెట్టారు లాస్ట్ కెట్టకెళ్ళకి గుడిసెలో. ఇంకా అమ్మవారు కూర్చున్న తర్వాత యాటలు కోయాలి కదా, యాటలు సిద్ధంగా ఉన్నాయి మావి. ఎందుకంటే అమ్మవారికి యాటలు బలి ఇవ్వాలి కాబట్టి ఇక యాటల్ని అయితే కోస్తున్నారు మా వాళ్ళు. యాటల్ని కోస్తూ నేర్చుకుంటారా అంటే మేము ఎవరు నేర్చుకోలేదు, కానీ మా మావయ్య అయితే ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు. అలా కోసిన యాటల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. కాకా కాయకరు కాదు అడగా కాటుగా ఇక్కడ ఏంటంటే కోసిన ప్రతి ఆటల నుంచి 7 నల్లి బొక్కలు అనేది అమ్మవారికి వేయాలి. అది అమ్మవారికి నైవేద్యంగా పెడతాం మేము. ఇంకా అమ్మవారి పూజకు లేట్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది. అలా పూజ చేస్తున్న సమయంలో మా పెద్దమ్మకి అయితే పూనకం వచ్చింది. అమ్మవారు పూనారు. ఇంకా అదే టైంలో మా బాబాయ్ కూడా పూనకం వచ్చింది. అలా అమ్మవారిని శాంతింపజేసి తర్వాత పూజ అనేది పూర్తయింది. పూజ అయిపోవడంతో మా బాబాయ్ ఇక్కడ ఏదో పంచుతుండని చెప్పేసి మా బాబాయ్ని పోయిన అడిగాను, ఏంటి బాబాయ్ ఇది ఏం పంచుతున్నావు అని. అయితే మా బాబాయ్ చెప్పింది ఏంటంటే ప్రసాదం పంచుతున్న అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన దాన్ని ప్రసాదంగా అందరినీ పంచాలని చెప్పేసి. ఆ తరుణంలోనే మా మమ్మీ, మా బావ, మా అక్క వాళ్ళు కూడా ప్రసాదం తీసుకున్నారు. ఈ బుడ్డదే నా మేనకోడలు, దీన్ని బాగా గుర్తుపెట్టుకుని దీని గురించి తర్వాత చెప్తాను. మొత్తానికి అమ్మవారి పూజ అయితే అయిపోయింది. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి వంటలు చేసుకుని తినొచ్చు. ఇంకా అమ్మవారి పూజ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేసాము, ఏం వంట చేసాము, ఏం తాగినాం, ఎలా డాన్స్ చేసాం అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అంతవరకు వీడియోని లైక్లు, షేర్లు, కామెంట్లో నింపేయండి. అదే చేత్తో ఫాలోలు కూడా కొట్టేయండి రా.